మీకు తెలుసా, ఆస్ట్రేలియా పూర్తి జనాభా 2,27,00,000. కానీ ఆ దేశంలో ఉండే కుందేళ్ల జనాభా ఎంతో తెలుసా? ఏకంగా 20 కోట్లు. అంటే అక్కడున్న మనుషుల జనాభాకి 10 రెట్లు ఎక్కువ. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. వీటి బెడద ఆస్ట్రేలియాలో ఎంత పెరిగిందంటే ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఈ ర్యాబిట్స్ని వినాశకర జంతువులుగా డిక్లేర్ చేశారు. ఈ ర్యాబిట్స్ని వదిలించుకోవడానికి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అయినా కూడా ఫలితం లేదు. కానీ ఇదే పరిస్థితి చైనాలో చూసుకుంటే గత 30 ఏళ్లలో 40 లక్షల ర్యాబిట్లను దిగుమతి చేసుకుంది చైనా. ఏంటి 40 లక్షల ర్యాబిట్లా? కొంపదీసి తినడానికా? కాదు, తినడానికి కాదు, కానీ కుబూచి అనే ఎడారిలో ఒక యూనిక్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి. ఆ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ ప్రపంచాన్నే ఆశ్చర్యంలోకి నెట్టేస్తుంది. భూమి కొన్ని కారణాల వల్ల తన సారాన్ని కోల్పోయి ఎడారిగా మారే ప్రక్రియనే డెజర్టిఫికేషన్ అంటారు. చైనాలో ఒక టైంలో సంవత్సరానికి 5 లక్షల ఎకరాల భూమి ఎడారిగా మారుతూ వచ్చింది. ప్రతి సంవత్సరం దీనివల్ల మంచి సారవంతమైన భూములు కూడా ఎడారిలా మారిపోతూ వచ్చాయి. ఆ టైంలో చైనా ఈ డెజర్టిఫికేషన్ని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. 1950 మరియు 1960ల కాలంలో కొన్ని ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేసింది. శాండ్ కంట్రోల్ స్టేషన్స్ అని, అలాగే చెట్లు నాటే ప్రక్రియను మొదలుపెట్టింది. కానీ ఆ ఇసుక సముద్రానికి ఎలాంటి అదుపు లేకుండా పోవడంతో ఎడారి పెరుగుతూనే పోయింది. ఇక అప్పుడే వాంగ్ వెన్బియావో అనే లోకల్ ఆంటర్ప్రెన్యూర్ ఇదంతా మార్చేశాడు. అది ఎలా అనుకుంటున్నారా? వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వాంగ్ తన డబ్బును ఒక వింత ఐడియా మీద ఇన్వెస్ట్ చేశాడు. ఎడారిలోని కొన్ని వందల ఎకరాల్లో అతను స్క్వేర్ షేప్లో ఎండుగడ్డిని పొదలుగా పేర్చడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆ స్క్వేర్ షేప్లలో విల్లో చెట్లను నాటడం మొదలుపెట్టాడు. ఈ విల్లో చెట్టు ప్రత్యేకత ఏంటంటే నీరు లేని చోట కూడా బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ చెట్టు యొక్క వేర్లు భూమి లోపల 300 ఫీట్ల లోతుకు వెళ్లి మరీ నీళ్లను వెతకగలవు. దీని కలప పేపర్ తయారీకి, ఫర్నిచర్ తయారీకి ఉపయోగపడుతుంది. కానీ వాంగ్ అనుకున్నట్టు జరగాలంటే ఈ విల్లో చెట్టు కుబూచి ఎడారిలో బ్రతకాలి. కుబూచి ఎడారిలో వీచే బలమైన ఇసుక గాలుల వల్ల భూమి లోపల ఉండే ఆ కొంత తేమ కూడా ఆవిరైపోతుంది. అయితే ఆ నాటిన మొక్క గాలులు తట్టుకోవాలి. కాబట్టి ఆ చెట్టు చుట్టూ పొదలుగా పేర్చాడు. ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ వాంగ్ని చూసి నవ్వుకున్నారు. ఇంత ఖర్చు పెట్టి ఎడారిలో చెట్లు నాటడం ఏంటి? ఇంతకన్నా తెలివి తక్కువ పని ఇంకోటి ఉంటుందా అని ఎగతాళి చేశారు. ఎవరికి వాంగ్ ఇంటెన్షన్ అర్థం కాలేదు. అయినా ఆ తర్వాతి 3 సంవత్సరాలు అంతా బాగానే సాగింది. అయితే ఒక సమస్య ఎదురైంది. ఈ విల్లో చెట్టుని పేపర్ అండ్ ఫర్నిచర్కి ఉపయోగించాలంటే స్పెషల్ కేర్ అవసరం. ప్రతిసారి ఈ చెట్టుకు మొలుస్తున్న కొత్త కొమ్మలను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి. అప్పుడే కాండం బలపడి మంచి కలప వస్తుంది. కానీ ఈ పని ఇసుక ఎడారిలో చేయడమే చాలా కష్టంగా మారింది. పైగా ఎక్కువ ఖర్చు కూడా అయ్యేది. ఇక దీన్ని పరిష్కరించడానికి వాంగ్ ఒక ఆలోచన చేశాడు. ఈ ఆలోచనే కథ మొత్తం తిప్పబోతుంది. ఇక్కడే కుందేళ్లు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే రెక్స్ ర్యాబిట్స్. ఈ ర్యాబిట్ ఒక స్పెషల్ బ్రీడ్ అని చెప్పాలి. ఎందుకంటే దీని ఫర్ అంటే బొచ్చు చాలా సాఫ్ట్గా, నీటి జంతువు ఆటర్లా ఉంటుంది. దీని ఫర్ని లగ్జరీ క్లాతింగ్లో వాడతారు అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా. వాంగ్ ఈ కుందేళ్లతో ఏం చేయాలనుకుంటున్నాడు? ఈ ఎడారిలోకి ఎందుకు తీసుకొచ్చాడు తెలుసుకుందాం. సో ఈ ర్యాబిట్స్కి ఉండే ఒక చిన్న అలవాటు ఈ కుబూచి ఎడారి యొక్క ఎకోసిస్టమ్ని మార్చేసింది. రెక్స్ ర్యాబిట్స్ విల్లో చెట్లకి వచ్చే కొత్త కొమ్మలను తినడానికి ఇష్టపడతాయి. సన్నగా అప్పుడే వచ్చిన కొమ్మలని ఈ ర్యాబిట్స్ తినడం వల్ల చెట్టు కాండం దృఢంగా పెరుగుతుంది. ఈ కాండం ఎంత దృఢంగా ఉంటే అంత ఎక్కువ ప్రైస్ ఇచ్చి పేపర్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేస్తాయి. దీనివల్ల ర్యాబిట్స్కి ఆహారం పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇండస్ట్రియల్ మెటీరియల్ కూడా క్వాలిటీతో దొరుకుతుంది. ఒకవైపు ఎన్విరాన్మెంట్, మరోవైపు ఎకానమీ, 2 లాభపడుతున్నాయి. అంటే విన్ అండ్ విన్ అన్నమాట. కానీ అసలు కథ ఇప్పుడే ప్రారంభం అవబోతుంది. ఈ విల్లో వేర్లు మనం అనుకున్నట్లుగానే 300 అడుగుల లోతుకి వెళ్లి గట్టిగా నాటుకున్నాయి. దీని ఫలితంగా బలమైన గాలులకు ఇసుక ఎగరడం తగ్గింది. అంతేకాదు నేలలోని తేమ ఆరిపోలేదు. ఇక ర్యాబిట్స్ కూడా తమ అసలైన మ్యాజిక్ను స్టార్ట్ చేశాయి. మొదటిది రెక్స్ ర్యాబిట్స్ యొక్క వేస్ట్, అంటే వాటి విసర్జన ఆ నేలపైన అద్భుతమైన ఫెర్టిలైజర్గా పనిచేసింది. చైనా యొక్క జీరో వేస్ట్ సిస్టంలో ఈ ర్యాబిట్ ఒక విలువైన ప్రొడక్ట్గా మారింది. రెండవది, ఈ ర్యాబిట్స్ యొక్క బ్రీడ్ అన్నిటికంటే ఎక్కువ బేబీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆడకుందేలైతే సంవత్సరానికి 50 బన్నీస్కి జన్మనిస్తుంది. అంటే వీటి రీప్రొడక్షన్ రేట్ కూడా మనం ఊహించిన దానికంటే ఎక్కువ. ఇలా ర్యాబిట్స్ పెరిగే కొద్దీ వాటి విసర్జన కూడా పెరిగింది. దీనివల్ల భూమి మరింత సారవంతంగా మారింది. ఇలా కొనసాగుతూ ఉండగా చూస్తుండగానే ఇసుక దిబ్బలు పొలాలుగా మారిపోయాయి. ఇక్కడ ఆర్గానిక్ కూరగాయలు పండించడం స్టార్ట్ చేశారు. ఈ ర్యాబిట్స్కి ఉన్న ఇంకో ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటంటే ఇవి గడ్డిని తింటాయి, కానీ దానిలోని విత్తనాలను అరిగించుకోలేవు. కాబట్టి ఆ విత్తనాలు వాటి విసర్జనలో యాజ్ ఇట్ ఈస్గా బయటికి వచ్చాయి. ఇలా విసర్జనల వల్ల విత్తనాలు మళ్ళీ భూమిలో పడి గడ్డి విపరీతంగా పెరగడం మొదలైంది. ఇలా ఈ ర్యాబిట్స్ విల్లో ట్రీస్ యొక్క మెయింటెనెన్సే కాకుండా
ఆ ప్రాంతంలో సారాన్ని గడ్డిని పెంచింది. ఇక వాటి ఫర్ కూడా ఎక్కువ ధరకి అమ్ముడవడం మొదలైంది. ఈ ప్రాసెస్ అంతా కూడా స్పెషల్ సస్టైనింగ్ సైకిల్ లాగా మారిపోయింది. ఇదంతా చూడ్డానికి బాగుంది కదా. లిటరల్లీ ఈ కుందేళ్లు అచ్చమైన ఎడారిని మంచి ఫలభరితమైన భూమిగా మార్చాయి. ఇక దీంతో అందరికీ వాంగ్ మొదలుపెట్టిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయిందని తెలిసొచ్చింది. కానీ వాంగ్ ఈ సక్సెస్ తో ఆగిపోలేదు. 100 బుల్డోజర్లను అద్దెకు తీసుకుని ఎడారి దిబ్బలను చదును చేసి మళ్లీ విల్లో చెట్లను నాటడం ప్రారంభించాడు. అంతేకాదు లోకల్ ప్రజలకు కూడా రెక్స్ కుందేలను పెంచమని ప్రోత్సహించాడు. ఆ తర్వాత ఇతను చేస్తున్న మంచి పనికి గవర్నమెంట్ కూడా అంగీకారం తెలిపింది. దాంతో వాంగ్ చైనీస్ గవర్నమెంట్ సహాయంతో కొన్ని లక్షల రెక్స్ కుందేలను తెప్పించి లోకల్ ప్రజలకు పంపిణీ చేశాడు. ప్రతి ఒక్క ఇల్లు కూడా ఒక చిన్నపాటి ఫామ్గా మారిపోయింది. 10 సంవత్సరాల పాటు ప్రాజెక్టు కొనసాగుతూ వచ్చింది. కేవలం ఈ 10 సంవత్సరాల వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా మారిపోయింది. ఒకప్పుడు ఇసుక తప్ప ఏమీ లేని చోట ఇప్పుడు పచ్చదనం విరాజిల్లుతోంది. మొదట ఈ కుబుచి ఎడారి యొక్క మొత్తం వైశాల్యం 18,600 స్క్వేర్ కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఎక్స్పెరిమెంట్ తర్వాత UN రిపోర్ట్ ప్రకారం ఈ అడవిలోని 33% అంటే 6,250 స్క్వేర్ కిలోమీటర్ల వరకు పచ్చదనంతో నిండిపోయింది. దీనివల్ల కుబుచి ఎడారి ఇప్పుడు సీ ఆఫ్ డెత్ కాదు, ఎకలాజికల్ మార్వెల్గా మారిపోయింది. కేవలం ఎన్విరాన్మెంటే కాదు, ఇక్కడి ప్రజల జీవితాలు కూడా మారిపోయాయి. చైనీస్ గవర్నమెంట్ ఈ కుందేళ్ల పైన 300 కోట్ల యువాన్లను పెట్టుబడి పెట్టింది. వచ్చిన లాభం ద్వారా అక్కడ కొత్త గ్రామాలను నిర్మించింది. కొన్ని మిలియన్ ఎకరాల భూముల్లో ప్రజలకు రోజు పని దొరుకుతుంది. దీనివల్ల ఇక్కడ 2,000 కంటే ఎక్కువ ఫార్మ్స్ నడుస్తున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం 30 లక్షల రెక్స్ ర్యాబిట్స్ అమ్ముడవుతున్నాయి. ఒక రైతు యొక్క ఏడాది ఆదాయం $9,600 వరకు, అంటే దాదాపుగా 9 లక్షల వరకు చేరుకుంది. ఎవరైతే ఆ ఎడారి ప్రాంతాల్లో ఉండలేక పారిపోయారో ఆ ప్రాంతంలోనే వాళ్ళిప్పుడు ధనవంతులుగా మారిపోయారు. ఒక రిపోర్ట్ ఎస్టిమేషన్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ ద్వారా 1,00,000 మంది నిరుపేదలు ధనవంతులుగా మారిపోయారు. 2017లో మీడియా రిపోర్టర్స్ ఇక్కడికి వచ్చి జరిగిన డెవలప్మెంట్ అంతా చూశాక ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఉండే మొక్కలు, చెట్లు, పశువులు, మనుషులు ఒక సమతుల్యతతో జీవిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న అందరికీ రావచ్చు. ఈ కుందేళ్లు ఒక ఎడారిని పచ్చగా మార్చగలిగితే ఆస్ట్రేలియాలో మాత్రం ఇవి ఎందుకు ప్రమాదకరంగా మారాయి? నిజానికి 1859 కంటే ముందు ఆస్ట్రేలియాలో కుందేలు లేవు. అయితే ఒక బ్రిటిష్ వ్యక్తి వేట కోసం అక్కడ కేవలం 24 కుందేలను వదిలేశాడు. అలా 70 ఏళ్ల తర్వాత వాటి సంఖ్య కోట్లకు చేరి అదుపు తప్పింది. ఆస్ట్రేలియాలో ఈ కుందేళ్లు అడవిలో విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. కానీ చైనాలో ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నాయి. చైనాలో అవసరమైనంత మట్టికే వాడుకుంటున్నారు. అందుకే ఈ ర్యాబిట్స్ ఆస్ట్రేలియాకి ఒక శాపంలాగా, చైనాలో ఒక వరం, బ్లెస్సింగ్ లాగా మారిపోయాయి. కానీ కుబుచి ఎడారి యొక్క కథ ఇక్కడితోనే అయిపోలేదు. ఇక్కడే ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ఇమేజ్ ఉంది. దీన్ని జున్మా సోలార్ పవర్ ప్లాంట్ అని పిలుస్తారు. ఇది 6,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. 50 లక్షల సోలార్ ప్యానెల్స్తో నిర్మించబడి ఉంది. అంతరిక్షం నుండి చూస్తే ఇది పరిగెడుతున్న గుర్రమాకారంలో కనిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్యానెల్ ఇమేజ్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. 2022 నాటికి ఈ పవర్ ప్లాంట్ 2.3 బిలియన్ కిలోవాట్ల ఎనర్జీని ప్రొడ్యూస్ చేసింది. దీనివల్ల చైనా కరెంట్ ఉత్పత్తి కోసం 7,60,000 టన్నుల కోల్ను సేవ్ చేయగలిగింది. దాంతో 18 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల తగ్గింది. ఈ పవర్ ప్లాంట్ కేవలం ఎలక్ట్రిసిటీని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ పవర్ ప్లాంట్ డెజర్టిఫికేషన్ ని ఫైట్ చేస్తుంది. అది ఎలా అనుకుంటున్నారా? ఈ ప్యానెల్స్ కింద సూర్యరశ్మి పడకపోవడం వల్ల అక్కడున్న తేమ అలాగే ఉంటుంది. దానివల్ల అక్కడ గడ్డి పెరుగుతుంది. ఈ గడ్డిని తినడానికి మళ్ళీ మన రెక్స్ ర్యాబిట్స్ ఉండనే ఉన్నాయి. ఆ ర్యాబిట్స్ ఇక్కడ గడ్డిని తింటూ మళ్ళీ ఆ విత్తనాలను అక్కడే విసర్జించడం ద్వారా మళ్ళీ కొత్త గడ్డి కూడా పెరుగుతుంది. ఇలా ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయడమే కాకుండా ఆ ప్రాంతమంతా పచ్చగా నిండిపోతుంది. చివరికి ఆ ర్యాబిట్స్ యొక్క ఫర్ కూడా ఎక్కువ ధరకి అమ్ముడుపోతుంది. ఈ ప్యానెల్స్ వల్ల అక్కడ వీచే బలమైన గాలులు కూడా 50% తక్కువయ్యాయి. ఇది ఒక అద్భుతమైన చైన్ సిస్టమ్. ఒకవేళ ఈరోజు మీరు కుబుచి డెజర్ట్కి వెళ్ళి చూస్తే అక్కడ గొర్రెలు, మేకలు, బాతులు, కుందేలు కలిసి జీవించడం మీరు చూస్తారు. ప్యానెల్స్ కింద గడ్డిని, ఆ దగ్గర ప్రాంతాల్లో విల్లో చెట్లను కూడా మీరు చూస్తారు. ఎవరు కూడా ఊహించి ఉండరు. ఒకప్పుడు మృత్యువుకు చిరునామాగా ఉన్న ఎడారి ఇప్పుడు జీవానికి నిలయంగా మారింది. ఇదంతా కూడా ఒక చిన్న ర్యాబిట్తో మొదలైంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రీసెర్చర్లు ఈ మోడల్ని ఎకో ఎకానమిక్ రెవల్యూషన్ అని పిలుస్తున్నారు. ఒక రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో 50% భూమి ఎడారిగా ఉందని గుర్తించారు. యూరోప్, అమెరికా వంటి దేశాలు చైనా నుండి ఈ ఎకో ఎకానమిక్ రెవల్యూషన్ నుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కుబుచి ఎడారి ఇచ్చే సందేశం ఒకటే: ఒకవేళ ప్రకృతి మరియు మనిషి కలిసి పనిచేస్తే మృత్యువుకు చిరునామాగా ఉండే స్థలాలు కూడా జీవాన్నిచ్చే పచ్చని తోటలా మారుతాయి. ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్, స్ట్రీట్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.